ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలోని 26 వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ ప్రవీణ్తో పాటు పలువురు రంజాన్ తోఫాలను స్థానిక మైనార్టీలకు అందజేయడం జరిగింది. రంజాన్ పండుగ నేపథ్యంలో గలీలో ఉన్న పేద ముస్లింలకు వీళ్ళు నిత్యావసర సరుకులతో పాటు పలు వస్తువుల్ని అందజేశారు. ఇక తొగుట మండలం పెద్ద మాసాన్పల్లిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 10 లక్షల రూపాయల అప్పులు ఉన్న నేపథ్యంలో వేసిన పంట పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ఇటీవలే ఒక బోరు వేసినా కూడా పూర్తిగా అది పడకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయిన నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అటు జగదేపూర్ మండలం ఎర్రవల్లి సమీపంలోని వరదరాజ్పూర్ దేవాలయానికి సంబంధించిన కోనేరును పూర్తి స్థాయిలో ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన యువకులు అట్లాగే వరదరాజ్పూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలు కలిసి శ్రమదానం చేసి దాన్ని శుభ్రం చేశారు. చాలా రోజులుగా ఈ కోనేరు పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అక్కడి యువకులు ముందుకు వచ్చి కోనేరును ప్రాచీనమైనటువంటి ఆ కోనేరును శుభ్రం చేసి యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. దేవాలయ పునరుద్ధరణకు కూడా ఈ యువకులు నడుము కట్టినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో ఒక మైనర్ బాలికకు సంబంధించిన వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదే గ్రామానికి సంబంధించిన ఒక 36 సంవత్సరాల యువకుడు గతంలో పెళ్లి చేసుకున్నాడు. అతనికి 3 ఆడపిల్లలు కాగా మరో పిల్లవాని కోసం ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అడ్డుకుని ఆ పెళ్లిని అడ్డుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. ఈ రోజు జరిగినటువంటి దీక్షల్లో 70 సంవత్సరాల వృద్ధులంతా కూడా అక్కడ దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి విన్నవించారు. జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు అంబేద్కర్ సంబంధించిన జీవిత చరిత్రతో కూడినటువంటి నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 2న సదాశివపేటలో జరిగేటువంటి ఈ నాటకోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి రావాలని చెప్పి నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.